యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనములో, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి. దేవుడి వాక్యమును తన వెనుకలో ఆలకించునుగాక. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. దేవుడు దొరికే కాలం ఉన్నది, ఆ కాలంలో ఆయనని వెదకాలి. అంటే దేవుడు దొరకని కాలం కూడా ఉన్నది. దేవుడు దొరికే కాలంలో వెదికినప్పుడు ఆయన దొరుకుతాడు, నీ కార్యము జరుగుతుంది. మనం గమనించినట్లయితే ఆయన సమీపంలో ఉండగా ఆయన నేడు వేడుకునండి. అలా దొరికే కాలంలో సమీపంగా ఉన్న సమయంలో ఆయన వెతుకున్నప్పుడు మీకు దొరుకుతాడు. కాబట్టి నేడు క్రైస్తవ్యములో దేవుని యొక్క సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామములో ఎక్కడ చూసినానో సువార్త విస్తారంగా వ్యాపించింది. యూట్యూబ్, ఫేస్బుక్, టీవీలలో, మాధ్యమాలలో, ఇంటర్నెట్, ఎక్కడనో ఏ గ్రామంలో చూసినా, ఏ వీధిలో చూసినా దేవుని యొక్క సువార్త అనేటువంటిది వినబడుతుంది. ఇది దేవుని దొరికేటువంటి కాలము. ఈ కాలములో నీవు దేవుని దగ్గరకు రాగలిగితే నీకు రక్షణ, మారు మనసు వస్తుంది. దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవగలిగితే దేవుని యొక్క రాజ్యంలో నువ్వు వెళ్ళగలుగుతావు. దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యంలో నువ్వు నిలవగలుగుతావు. దేవుడు దొరకని కాలం కూడా ఉన్నది కదా. దొరికే కాలంలో నిర్లక్ష్యం చేయకూడదు. ధనవంతుడు తన జీవిత కాలంలో యేసును తెలుసుకోలేకపోయాడు, రక్షణ పొందలేకపోయాడు. తన జీవిత కాలం అయిపోయింది, తీరా చూస్తే అగ్నిగుండంలో వెళ్ళిపోయాడు. తన జీవిత కాలంలో రక్షణ పొందలేకపోయాడు, మారు మనసు పొందలేకపోయాడు, దేవుని ఎరగని స్థితిలో ఉన్నాడు. దొరికే కాలంలో ఎరగలేని వాడైపోయాడు, తెలియలేని వాడైపోయాడు. తీరా చూస్తే అగ్నిగుండంలో పడిపోయాడు. నీ ప్రాణం ఉన్నప్పుడే, నీ జీవం ఉన్నప్పుడే, నీలో జీవం ఉన్నప్పుడే దేవుని తెలుసుకోగలిగితే, దేవుని దొరికే కాలం ఇది. కాబట్టి నీ ప్రాణం ఉన్న సమయములోనే దేవుని తెలుసుకోవాలి. లేకపోతే దొరకని కాలం ఉన్నది. దొరకని కాలంలో దేవుని వెదకిన అవకాశం ఉండదు. దేవుని తెలుసుకోవాలి తాపత్రయపడినా నీకు రక్షణ, మారు మనసు అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి వీధిలో దేవుని యొక్క సువార్త వినబడుతుంది. ప్రతి వీధిలో యేసుని యొక్క సువార్త వినబడుతుంది. నువ్వు వెళ్ళగలగాలి. మనం గమనించినట్లయితే యెషయా